Day 24 లో మనం అయితే ఎస్టర్డే షార్ట్ వీడియో అయితే చెప్పాం కదా, మనం అయితే జెమినీతో మాట్లాడేది క్లిప్ అయితే మీకైతే పెడతాను. దీని కూడా ఒక లాంగ్ వీడియో అయితే తీస్తాను, చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో. ప్లీజ్ మర్చిపోకుండా మాత్రం కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. లైవ్ లో మీ ముందు ఒకసారి జెమినీతో మాట్లాడేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ గా జెమినీ యాప్ ఓపెన్ చేయగల మనకు రైట్ సైడ్ అయితే చిన్న గీత లాంటిది ఉంటుంది, అది నొక్కగానే మనకు లైవ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. హలో జెమినీ, ఇవాళ ఎలా ఉన్నావు? నువ్వు నాతో తెలుగులో మాట్లాడతావా? నేను ఈరోజు చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? అవును, నేను తెలుగులోనే మాట్లాడగలను. మీకు ఈరోజు ఏం చేయాలనుంది? నేను నీ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో టైటిల్ వచ్చేసి జెమినీతో మాట్లాడే సంభాషణ అని ఒక టైటిల్ పెడదాం అనుకున్నాను. చాలా మంచి ఆలోచన. జెమినీతో మాట్లాడే సంభాషణ అనే టైటిల్ చాలా క్రియేటివ్గా ఉంది. ఈ టైటిల్ మీ వీడియో గురించి ప్రేక్షకులకు స్పష్టమైన అవగాహనను కలిగిస్తుంది. అవన్నీ మనం లాంగ్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు మన ప్రేక్షకులకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నీ స్టైల్లో చెప్పు. హే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.